హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 ఉద్యోగాలకు పైగా భర్తీ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ JMGN1 హోదాలో 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు. PGDBF లో ప్రవేశంతో కొలువు ఖరారు. నెలకు 70,000 వరకు వేతనం. క్రెడిట్ ఆఫీసర్ వయా PGDBF. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా? బ్యాంకింగ్ రంగంలో కెరియర్ కోరుకుంటున్నారా? అయితే మీకు చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ ఫైనాన్స్ లో పీజీ డిప్లొమాతో పాటు బ్యాంక్ లో క్రెడిట్ ఆఫీసర్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఏదైనా డిగ్రీతో పాటు పోటీ పడవచ్చు. కొలువు ఖరారైతే నెలకు 70,000 వేతనం అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల వివరాలు, PGDBF కోర్స్ ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్ తదితర వివరాలు ఈ వీడియోలో మనం చూస్తూ ఉన్నాం. పోస్టుల సంఖ్య 1000. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఓపెన్ కేటగిరీలో 405 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 100 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 270 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 150 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 75 పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు అర్హతలు గమనించినట్లయితే నవంబర్ 30, 2024 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు లభిస్తుంది. వయసు నవంబర్ 30, 2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఇక PGDBF పూర్తి చేస్తేనే క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియామకాల ఖరారులో వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. పలు ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి ఏడాది వ్యవధిలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును అందిస్తోంది. ఈ వ్యవధిలో 9 నెలలు థియరీ శిక్షణ, మరో 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ పేరిట బ్యాంక్ బ్రాంచ్ల్లో శిక్షణ ఇస్తారు. క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన వారు తప్పనిసరిగా ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి బ్యాంకులో శాశ్వత కొలువు ఖరారు చేస్తారు. PGDBF కోర్సు చదువుతున్నప్పటికీ IIBF నిర్వహించే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లేదా JAIIB కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సు ఫీజు తిరిగి చెల్లింపు. PGDBF కోర్సు ఫీజు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. బ్యాంకులో 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అంటే దాదాపుగా అభ్యర్థులు ఖచ్చితంగా PGDBF కోర్సును పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోంది. ఎంపికైన విద్యార్థుల ఫీజు చెల్లించేందుకు వీలుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ మంజూరుకు తోడ్పాటును అందిస్తుంది. ఇక స్టైఫండ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక ప్రక్రియ ద్వారా PGDBF కోర్సులో సీటు ఖరారు చేసుకుంటే స్టైఫండ్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఏడాది వ్యవధిలోనే కోర్సు సమయంలో 9 నెలలు క్లాస్ రూమ్ లెర్నింగ్ వ్యవధిలో నెలకు 2,500, 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ సమయంలో నెలకు 10,000 చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. నెలకు 70,000 వేతనం. PGDBF కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని క్రెడిట్ ఆఫీసర్ హోదాలో కొలువు సొంతం చేసుకున్న వారికి JMGS1 స్కేల్లో వేతనం అందిస్తారు. నెలకు 70,000 రూపాయల వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది. 2 అంచెల ఎంపిక ప్రక్రియ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మార్గం వేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సుల్లో ప్రవేశానికి 2 దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ. 4 విభాగాల్లో రాత పరీక్ష. PGDBF కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్ష 120 ప్రశ్నలు, 120 మార్కులకు 4 విభాగాల్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 1.5 గంటల ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. రాత పరీక్షలో భాగంగానే డిస్క్రిప్టివ్ విధానంలో 30 మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో లెటర్ రైటింగ్ 15 మార్కులు, ఎస్సే రైటింగ్ 15 మార్కులు ఉంటాయి.
పరీక్ష సమయం 30 నిమిషాలు. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా 50 మార్కులు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పీజీడీబీఎఫ్ కోర్సుకు నిర్దేశించిన సీట్లకు 3 రెట్లకు సమానమైన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇక జీఎం స్థాయికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్ లో కొలువుదీరిన వారు భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంది. పదోన్నతులను పరిగణనలోకి తీసుకుంటే మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం, జనరల్ మేనేజర్, సిజిఎం స్థాయి వరకు చేరుకోవచ్చు. బ్యాంక్ సర్వీస్ నిబంధనలు పరిగణనలోకి తీసుకుంటే జిఎం స్థాయికి తప్పనిసరిగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం చూసినట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20, 2025. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్. మరి పూర్తి వివరాలకు మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వెబ్సైట్ www.centralbankofindia.co.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 20 చివరి తేదీ. మరి దరఖాస్తు చేసిన తర్వాత రాత పరీక్షలో ఎలా రాణించాలి అనే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాత పరీక్షలో ఎలా రాణించాలి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా వొకాబులరీ, కాంప్రహెన్షన్ పై పట్టు సాధించాలి. అదేవిధంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ ను ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కు సంబంధించి మ్యాథమెటిక్స్ ని కోర్ అంశాలతో పాటు అర్థమెటిక్ అంశాలు, నిష్పత్తులు, శాతాలు, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, స్క్వేర్స్, రూట్స్, క్యూబ్ రూట్స్, కూడికలు, గుణాకారాలు తదితర వాటిపై దృష్టి పెట్టాలి. ఇక రీజనింగ్ ఎబిలిటీ చూసినట్లయితే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డైరెక్షన్స్, డిస్టెన్స్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, డబుల్ లైనప్, డయాగ్రామ్స్, ఫ్లోర్ చార్ట్లను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్, ఈ విభాగంలో మంచి మార్కుల కోసం కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలి. ఎకానమీకి సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలుసుకోవాలి. బ్యాంకింగ్ అవేర్నెస్ లో బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపంతో పాటు తాజా పరిణామాలు, బ్యాంకింగ్ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్ లేదా ఐటీ అవేర్నెస్ కోసం కంప్యూటర్ ఆపరేషన్ టూల్స్ పై పట్టు సాధించాలి. మరి ఈ నోటిఫికేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 తేదీ చివరి తేదీ. మరి సెంట్రల్ బ్యాంక్ లో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగం పొందడానికి మరి ఇదొక మంచి అవకాశం. దాదాపుగా 1000 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయబోతోంది. ఈ కోర్సు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఉద్యోగం పొందితే 70,000 వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.